బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ఏడాది చివరలోనే జీహెచ్ఎంసీతో పాటుగా కూడా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కొత్తగా ఏర్పడినటువంటి సైబరాబాద్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. మరి ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటుగా కూడా కొత్తగా ఏర్పడినటువంటి 2 మున్సిపల్ కార్పొరేషన్లకు సర్కారు సిద్ధం కావాలని ఆదేశిస్తూ సంకేతాలు ఇచ్చినట్లుగా కూడా అధికారిక వర్గాల విశ్వసనీయ సమాచారం బయటకు వచ్చింది. మరి దీంతో 3 కార్పొరేషన్లను కూడా మరి ఎన్నికలకైతే సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. మరి జీహెచ్ఎంసీలోని 2020 డిసెంబర్లో కొలువుదీరినటువంటి పాలక మండలి గత ఫిబ్రవరి 10వ తేదీన అయితే అధికారిక కాలం గడువు ముగించుకుంది. పాలక మండలి గడువు ముగిసిన మరుసటి రోజైనటువంటి ఫిబ్రవరి 11న విస్తరించినటువంటి జీహెచ్ఎంసీ పరిధిని 300 వార్డులతో 3 కార్పొరేషన్లుగా అయితే సర్కారు ఏర్పాటు చేసింది. మరి మూడింటిలో అతిపెద్ద కార్పొరేషన్గా ఏర్పడినటువంటి జీహెచ్ఎంసీలోని 150 మున్సిపల్ వార్డులకు అధికారులైతే త్వరలోనే రిజర్వేషన్లను కూడా ఖరారు చేయాల్సి ఉండగా మరి సైబరాబాద్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని మరో 150 మున్సిపల్ వార్డులను కూడా 200కు పెంచాలని చెప్పేసి కూడా సర్కారు అయితే భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఈ విషయం ఓ ఉన్నతాధికారి కసరత్తు కూడా చేస్తున్నట్లా తెలుస్తా ఉంది. కానీ కొత్తగా ఏర్పడినటువంటి 2 మున్సిపల్ కార్పొరేషన్లలోని వార్డులను పునర్విభజించిన తర్వాత జీహెచ్ఎంసీతో పాటుగా ఇక 3 కార్పొరేషన్ల మేయర్ పీఠంతో అయితే పాటుగా కూడా ఇక మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లను కూడా ఖరారు చేయాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. కానీ గత సంవత్సరం నవంబర్ 25వ తేదీన కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసిన తర్వాత విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత పెరిగినటువంటి పరిధిని 45,000 జనాభా ప్రాతిపదికన 10% ఎక్కువగాను తక్కువగాను మొత్తం 300 మున్సిపల్ వార్డులుగా అయితే విభజించింది. వార్డుల పునర్విభజన సమయంలోనే అధికారులు వార్డుల రిజర్వేషన్లకు సంబంధించి పనిలో పనిగా అయితే ప్రాథమిక కసరత్తు కూడా నిర్వహించినట్లు తెలిపింది. మరి ఇదిలా ఉండగా 2023 డిసెంబర్ మొదటి వారంలో రాష్ట్రంలో కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 2.5 ఏళ్ల కాలము పూర్తి చేసుకున్నందున మరి వచ్చే సంవత్సరం నుంచి 1.5 కాలం పాటుగా అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైన ఫోకస్ పెట్టనున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఈ ఏడాది చివరలో 3 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించి ఆ ఫలితాలను బట్టి అసెంబ్లీ ఎన్నికలకు స్కెచ్ సిద్ధం చేసుకోవాలని సర్కారు భావిస్తున్నట్లు తెలిపింది. పట్టణ స్థానిక సంస్థల విలీనానంతరం జీహెచ్ఎంసీ పరిధి పెరగటం ఇక పాలక మండలి గడువు ముగిసిన మరుసటి రోజే పెరిగినటువంటి ఏదైతే పరిధిని 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా అయితే విభజించిన నాటి నుంచే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అయితే శివార్లలో వివిధ పార్టీలకు చెందినటువంటి ఆశావాహులు టికెట్ల కోసం అయితే ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మరి మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లకు సంబంధించి ప్రధాన పార్టీలకు చెందినటువంటి ఆశావాహులు ఎవరికి వారే లెక్కలేసుకొని రిజర్వేషన్లపైన అంచనాలు వేసుకుంటూ టికెట్ల కోసం అయితే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ, సిఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్లలో విలీనమైనటువంటి పట్టణ స్థానిక సంస్థల్లో అయితే ఆ ఆశావాహుల సంఖ్య భారీగానే ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. మరి 3 కార్పొరేషన్లలో కొత్తగా ఏర్పడినటువంటి వార్డుల్లో ఇప్పటికైతే ఆశావాహులు తమ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు ఓటర్లతో అయితే సన్నిహితంగా వ్యవహరిస్తూ లైన్ క్లియర్ చేసుకునే పనిలో ఉన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్గా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావాహుల నుంచి ఆ పార్టీ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా కూడా తెలిపింది. మరి మున్సిపల్ వార్డుల వారిగా అయితే దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి త్వరలోనే సిఎంసి, జీహెచ్ఎంసీ పరిధిలో కూడా టికెట్ ఆశించే వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని చెప్పేసి ఆ పార్టీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది.